ఎవరిని మనం పండిట్ అని పిలవచ్చు అని చెప్పారు. పండ అంటే వివేకం, అది గలవాడు పండితుడు. కోరికలు వాసనలు లేకుండా ఎవరు కర్మలను ఆచరిస్తారో, ఎవరు జ్ఞానాగ్నితో కర్మలను నాశనం చేసుకుంటారో వారిని వివేకులు పండితుడు అని అంటారు. మనం చేసిన ప్రతి పనికి బాహ్య ఫలితం, అంతర్ఫలితం అని ఉంటాయి. ఇవి రెండు కూడా తాత్కాలికం, కాలాంతరం. మనం ఒక మామిడి పండు ఎవరికో ఇచ్చామండి, వెంటనే వాడు దానిని తిని సుఖపడతాడు. ఇది తాత్కాలికమైన బాహ్య ఫలితం. పండునివ్వడం అనే కర్మ నుంచి కాలాంతరంలో వేరే జన్మలో మనకు ఆహార సమృద్ధి కలుగుతుంది. ఇది కాలాంతర బాహ్య ఫలితం. అలాగే ఆకలి ఉన్నవాడికి ఆహారం ఇచ్చాం కాబట్టి మన మనస్సుకు సంతోషం కలుగుతుంది. ఇది తాత్కాలికమైన అంతర్ఫలితం. ఇదే మన మనస్సులో సూక్ష్మంగా బీజ రూపంలో ఉంటుంది. దీన్నే సంస్కారం, వాసన, సంకల్పం అంటారు. దీనివల్ల ఇంకో సమయంలో పరిస్థితులకు అనుకూలంగా ఉంటే అలాంటి దానం చేయాలనే కోరిక కలుగుతుంది. కనుక